ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మన పురాణాల్లో నిక్షిప్తమైన జ్ఞానం ప్రతిధ్వనించే చోటు. ఈరోజు మనము ధృతరాష్ట్రుడు, పాండుడు మరియు విదురుల జన్మ కథలోకి దిగుదామండి. సో మనం ముందుకెళ్దాం. ఇక మునుపటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు కురువంశం ఆపద గడియలో నిలిచిపోయింది. అంటే వారసులు ఎవరు లేరు, రాజ్యం ఖాళీ అయిపోయింది. అండ్ సత్యవతి కంగారుగా తను వ్యాసుడికి కబురు పెట్టింది. వ్యాసుడు ఒకటే తనని ఆ విషమ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలుగుతాడని నమ్మకం తనుకుంటుంది. అండ్ మీకు మునుపటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా వ్యాసుడు ఎవరని. ఈ సందేశం పంపిన తర్వాత ఇంకా తన కంగారుగా ఉంటుంది కదా, తన గుండె అంటే చాలా భారంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, వంశం ముందుకు వెళ్తుందా వెళ్ళదా తెలియని ఆందోళన. అయినా ఎక్కడో దగ్గర నమ్మకం వ్యాసుడు ఏదో ఒకటి చేస్తాడని. సో అలా, ఎందుకంటే తన పెద్ద కుమారుడు కదా మన సత్యవతికి. అలా ఆలోచనలో మునిగిపోతుందామె. కళ్ళెత్తి చూసేసరికి ద్వారంలో వ్యాసుడు నించుని ఉంటాడు. సో వ్యాసుడు అంటే అడవి నుంచి వస్తాడు కదండి, అందుకే తను రావడంతో ఆ నది యొక్క గాలి, తర్వాత అడవి నేల ఒకలాంటి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది యాక్చువల్గా. సో అదంతా గది నిండిపోతుందంట. వ్యాసుడు చాలా ఎత్తుగా మౌనంగా, ఆ జటలు ఇట్లా పాములా ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదండి, ఇట్లా ఇవి జటలు కట్టు ఉంటాయి కదా, అలా కట్టి పొడవుగా వేలాడుతూ ఉన్నాయట. కళ్ళలో మాత్రం వేలాది ధ్యానాల శబ్దం కనిపిస్తుంది తనకి. ఇంకా సత్యవతి లేచి నిలబడింది. తన చేతులు కూడా వణుకుతున్నాయి. అంటే వణుకడం ఎందుకు, భయం వల్ల కాదు, పాత జ్ఞాపకాల భారంతో. బికాస్ తను వ్యాసుడిని ఎప్పుడు పెంచలేదు కదండి, అంటే తను ప్రసవించింది కానీ ఎప్పుడు పెంచలేదు కదా, ఆ భారంతో తను అలాగే ఉంది. అప్పుడు అమ్మ అని వ్యాసుడు స్వల్పంగా వంగి తనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడితే తను ఏమంటాడంటే, అమ్మ నువ్వు నన్ను పిలిచావంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉంటుంది, అండ్ ఏదో పెద్ద మార్పు కూడా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా సత్యవతి గొంతు కాస్త వణుకుతుంది, కానీ ధైర్యం ఒకటి, రాజసపు ధైర్యం అనేది మాటల్లో ఉంటుంది. సో తను ఇలా చెప్తుంది, వ్యాస, కురుసింహాసనం అంతా ఖాళీ అయిపోయింది, కుమారులు లేరు, నా భర్త కూడా లేడు, మన వంశము నువ్వు పడిపోకుండా నిలబెట్టాలి అని అంటుంది తను. సో వ్యాసుడు కామ్గా వింటూ ఉంటాడు తల్లి ఏం మాట్లాడుతుందా అని. తల్లి ఏం చెప్తుందంటే, సత్యవతి ఏం చెప్తుందంటే, నియోగ క్రియ ప్రకారం నువ్వు నా కోడళ్లకు సంతానం ఇవ్వాలి అని చెప్తుంది అన్నట్టు. సో గది మొత్తం ఒక్కసారి నిశ్శబ్దంగా అవుతుంది. అప్పుడు వ్యాసుడు తల వంచి, అమ్మ ఇది కోరిక కోసం కాదు, ధర్మం కోసమే చేసేది, కానీ గుర్తుంచుకో, ఈ రాత్రి పుట్టే పిల్లలు ఒక యుగానికి మొత్తం రూపకర్తలు అవుతారమ్మా అని చెప్తాడు. ఇంకా కానీ ఇమ్మీడియట్ గా తను అది కూడా చెప్తాడండి, యుగం మాత్రం శాంతిమయంగా ఉండదు అని చెప్పేసి చెప్తాడు అప్పుడే తల్లికి. కానీ తను అంత అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండదు, ఎందుకంటే వంశం నిలబడ్డం అనేది ఇంపార్టెంట్ తనకి ఎక్కువ. సో తను అంటుంది కదా, ధర్మం కోసం నువ్వేం చేయాలో అది చెయ్యి, ఫస్ట్ ప్రయారిటీగా అంటే ఇంపార్టెంట్ గా మన వంశం మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్తుంది. అది తన మెయిన్ కన్సర్న్ అక్కడ. సో ఇంకా ఈ అమ్మ చెప్పింది కాబట్టి నీ మాటే ధర్మం అమ్మ అని చెప్పేసి వ్యాసుడు బయలుదేరిపోతాడు అక్కడ నుంచి. ఆ రాత్రే మన మహాభారతానికి నాంది పలికింది అని చెప్పచ్చు మనము. ఇంకా సత్యవతికి నిద్ర రాలేదు, అలాగే పడుకుంటుంది, ఆలోచిస్తూ ఏవో ఆలోచనలో మునిగిపోతూ. ఈ లోపల వ్యాసుడు మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మొదట అంబిక గదిలోకి వెళ్తాడు. సో తను వెళ్ళేప్పుడు అనుకుంటాడు అన్నట్టు, రాత్రి ఎవరు పుట్టినా వాళ్ళ భవిష్యత్ అంతా మంచిగా ఉండాలి, తేజోమయంగా ఉండాలి అని అనుకుంటూ వెళ్తాడు. సో అంబిక వణుకుతూ, తను చూడగానే వణుకుతూ కేవలం విధి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో వ్యాసుడిని చూసి భయపడుతుంది, తను భయపడి బిగ్గరగా కళ్ళు మూసేసుకుంటుంది అన్నట్టు. అండ్ కళ్ళంతా మూసుకునే ఉంటుంది తను ఈ వరం ప్రసాదించేప్పుడు. సో తను అంధుడై, అందుకే తనకు ధృతరాష్ట్రుడు పుడతాడు అండి, అంధుడై పుడతాడు, తన క్రియ అంతా కళ్ళు మూసుకొనే ఉంటుంది అన్నట్టు. సో ఆ తర్వాత అక్కడ నుంచి వ్యాసుడు నెమ్మదిగా అంబాలిక గదిలోకి వెళ్తాడు. సో అంబాలిక ముఖం ఒక్కసారిగా తెల్లబడుతుంది అన్నట్టు. అంటే తన అలా జూటలు ఉండేసరికి కొంచెం భయపడతారు కదా, తను పాలిపోయి అలాగే తెల్లబడ్డట్టు ఉంటుంది. సో తనకి మన పాండుడు పుడతాడు. అందుకే పాండుడు కాస్త పేలవంగా ఉంటాడని చెప్తారు జనాలు, కొంచెం పేలవంగా, మొహం అంతా అలా అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండదని అంటారు.
సో అలా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాసుడు ఏమంటాడంటే, అమ్మ ఇంకొక పిల్లవాడు కూడా కావాలి, ఇంకా పటిష్టం అవ్వలేదు వంశం అని చెప్పేసి అంటాడు. సో ఈసారి ఏం చేస్తుంది అంబిక అంటే, ఒక దాసిని పంపిస్తుంది. సో దాసి ఎలా ఉంటుందంటే, తన మనసు శాంతంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఆ మహిళ యొక్క సౌమ్యత చూసి వ్యాసుడు ఆమెను ఆశీర్వదిస్తాడు అన్నట్టు. ఆమె గర్భంలోంచే ధర్మజ్ఞుడు, న్యాయవాది, జ్ఞాన స్వరూపుడు అయిన విదురుడు పుట్టబోతున్నాడు అన్నట్టు అలా. సో కానీ దాసి కుమారుడు కదా విదురుడు, దాసి యొక్క కుమారుడు అన్నట్టు. బట్ ముగ్గురు వ్యాసుని వరం వల్లే పుడతారండి, ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. సో ఇలా రాత్రి ఆ నియోగ కర్మ క్రియ అయిన తర్వాత సత్యవతి ఏమంటుందంటే, అంటే తెల్లవారుజామున తనకు ఆశ వస్తుంది, ఓకే పిల్లలు పుడతారు, నా వంశం ముందుకెళ్తుంది అన్న నమ్మకం తనకు కుదురుతుంది మన సత్యవతికి. అయితే అమ్మాయి అంటే వంశం నిలబడుతుంది అని చెప్పి తన నిట్టూర్పు విరుస్తుంది, కొంచెం సంతోషంగా ఉంటుంది. ఇక వ్యాసుడు నెమ్మదిగా అలా అడవిలోకి నడిచి వెళ్ళిపోతాడు అన్నట్టు. సో అడుగుల వెంట మనం కొత్త యుగం మొదలైందని అనుకోవచ్చు. ఎలాంటి యుగం అంటే మహిమతో, పోరాటంతో, బాధతో నిండిన యుగం. ఆ రాత్రి పుట్టబోయే పిల్లల విధి పెట్టెపై రాసిన మాటల్లా కాదు, రాజుల రక్తంలో, విధవరాళ్ల కన్నీళ్లలో, మానవుల యుద్ధాల్లో రాయబడిన శాసనం. సింహాసనం, కిరీటం, రాజ్యం ఏది విధివారి నుంచి తప్పించుకోదు కదా. సో అంటే ఆ పిల్లలు గొప్పతనాన్ని తెచ్చారు, కానీ అదే విధంగా భారీ కష్టాలను కూడా తెచ్చారు కదా. సో మరి ఇదే ఈ రోజు కథ అండి. ఇంకా తర్వాత ఎపిసోడ్లో మనం ఇంకా లోతుగా వెళ్దాము. అంతవరకు ఈ వీప్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. ఈ పురాతన కథలు మీ జీవన ప్రయాణానికి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు, మీ మాటలు కింద కామెంట్స్ లో పెట్టండి. మీ ఉత్సాహమే ఈ నిత్య కథలకు శాశ్వత శక్తి. ఓం నమః శివాయ.